హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాదిరి ఛానల్. ఈరోజు నేను బనానాతో ఒక రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. ఈ రెసిపీ వచ్చేసి నేను యూట్యూబ్లో అయితే చూశాను. నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. సో మీ ముందు ఒకసారి అయితే చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో బటర్ లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఏదైనా వేసుకున్న తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ వేసుకున్న తర్వాత అది మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకోవాలి, అడుగు అంటకూడదు. కొద్దిగా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనం చూస్తున్నారు కదా, కొద్ది కొద్దిగా ఇలాగా షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఇందులో ఒక 2-3 ఇంగ్రీడియంట్సే పడతాయి, ఇంట్లో ఉండే దాంతోనే అనమాట. ఇంకా పండు మక్కిన బనానాస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇదైతే నేను ఇంట్లో నిన్న అమ్మ వాళ్ళు వచ్చే ముందు బనానాస్ తెచ్చారనమాట. తెస్తే వాటితో అయితే చేస్తున్నాను. సో వీటికి తొక్క తీసుకుని పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. 2 ముక్కలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ కడాయిలో మనం షుగర్ నెయ్యి ఏదైతే ప్రొసీజర్ చేసుకున్నామో ఇందాక, అందులో వీటిల్ని ఇలా స్ట్రైట్గా చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. సగం సగం కట్ చేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బనానా తీసుకుని దాన్ని స్మాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఈ స్పూన్తో చేసుకుంటున్నాను. లేదు మీరు మిక్సీ జార్లో వేసుకుంటారు, లేదా ఏదైనా చిన్న కట్టర్లో వేసుకుంటారన్నా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇలాగా స్పూన్తోని నీట్గా ఇలా స్మాష్ చేసేసుకుంటున్నాను ఈ బౌల్లో వేసుకుని. ఇలా ఇది మెత్తగా అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము ఒక హాఫ్ కప్ గోధుమ పిండి, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అన్నమాట, 2-3 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఈ బనానాతోనే అది కూడా నీట్గా కలిపేసుకోవాలి. మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట. చూస్తుంటేనే చాలా బాగుంది కదా, ఈజీ రెసిపీ అనమాట. ఎప్పుడైనా మంచిగా బనానాతో ఏదైనా డెజర్ట్ తినాలి అని అనుకుంటే కనుక ఇది ట్రై చేయండి ఇంట్లో, భలే బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది, మా పిల్లలకు కూడా నచ్చింది. సో ఇలా గోధుమ పిండి వేసుకుని బనానాతోని ఇలా స్మాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో నేను కాగబెట్టి చల్లార్చుకున్న పాలైతే పోసుకుంటున్నాను. సో ఇప్పుడు అంటే కలుపుకుంటూ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మనం కలుపుకుంటూ చేసుకోవచ్చు అనమాట. ఈ పాలు అనేది నేను మెజర్ చేసి వేయట్లేదు. సో చూస్తున్నారు కదా, ఇలా థిక్గా పేస్ట్ లాగా అయిపోతుంది. మళ్ళీ ఇంకా కొన్ని పాలు పోసుకుని కొంచెం జారుగా ఉంటే చాలు, మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా కొంచెం జారుగా ఉంటే చాలు. చూస్తున్నారు కదా, ఇలాగ కలిపేసుకుని థిక్ పేస్ట్ అయిన తర్వాత మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచిగా ఇలాగా మంచి పేస్ట్ ఇలా నేను చూపిస్తున్న విధంగా అయిన తర్వాత మనము ఈ బనానాస్ పైన అయితే వేసేసుకోవాలి. ఏదైతే మనం బనానా స్టవ్ పైన పెట్టామో కడాయిలో ప్యాన్లో, దానిపై నుంచి లైట్గా పోసుకోవాలన్నమాట. చాలా మంచిగా అయింది, టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూస్తున్నారు కదా, ఒక సైడ్ అయితే మంచిగా అయ్యింది. నెక్స్ట్ సైడ్ కూడా తిప్పేసుకున్నాను నేను. అటు సైడ్ కూడా మంచిగా కాలిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకున్నాను. చూడ్డానికి అయితే చాలా బాగుంది, నా లుక్కే చాలా మంచిగా అనిపించింది నాకు. టేస్ట్ చూసాను, టేస్ట్ ఇంకా సూపర్గా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్